Hello viewers, welcome to Tech Shades and welcome to Daily Analysis. 27 జూలై వెన్స్డే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 28 జూలై థర్స్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఈ రోజు మార్కెట్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మంచి గెయిన్స్ లో ఉన్నాయి. నిఫ్టీ 0.96% అంటే 157 పాయింట్స్ గెయిన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 375 పాయింట్స్ గెయిన్ జరిగింది, అంటే అది 1.03%. అయితే ఈ రోజు మార్కెట్ లో పాజిటివిటీ అనేది చాలా బ్యాలెన్స్డ్ గా అండ్ యూని డైరెక్షన్ లో ఉంది. అంటే మార్కెట్ ఓపెనింగ్ ఈ పాయింట్ దగ్గర జరిగి కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ హైయర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ ఒక ఛానల్ ని క్రియేట్ చేసింది. ఇలాంటి ట్రెండ్ వల్ల యూజెస్ ఏంటి అంటే మార్కెట్లో మార్నింగ్ ఎంటర్ అవుతే సరిపోతుంది, ఈవినింగ్ కి మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అయితే ఇలాంటి ట్రెండ్ ని మనం ముందే గెస్ చేసి కానీ ఉంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇలాంటివి ఎప్పుడు క్రియేట్ అవుతాయి అంటే మార్కెట్ ఎప్పుడైతే ఒక స్వింగ్ లో సపోర్ట్ పాయింట్ నుండి స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ అది రెసిస్టెంట్ పాయింట్ వరకు వెళ్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ర్యాలీస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే నిన్నటి మార్కెట్ అనాలిసిస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, మార్కెట్ లో నిఫ్టీ ప్రెసెంట్ వాల్యూ 200 EMA దగ్గర ఉంది. ఈ 200 EMA తో పాటు ఈ సపోర్ట్ ఉంది అండ్ ఈ సపోర్ట్ ఉంది. సో ఈ 3 సపోర్ట్స్ నుండి మార్కెట్ ఖచ్చితంగా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను అండ్ ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఈ రోజు మార్కెట్ లో ఎవరైతే నిన్నటి అనాలిసిస్ చూసి దాంట్లో పొజిషన్స్ కానీ తీసుకొని ఉంటారో పాజిటివ్ డైరెక్షన్ ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తీసుకొని ఉంటారు. అంటే నిన్న చెప్పిన పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఫ్యూచర్స్ లో కానీ ట్రేడ్ చేస్తే లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. అలాగే ఒకవేళ మీరు ఆప్షన్స్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే సిఈస్ ని బై చేసి ఉంచండి, అది కూడా ఇన్ ద మనీలో అని చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఎవరైతే వాటిని బై చేసి ఉంటారో మంచి ప్రాఫిట్స్ తీసుకొని ఉంటారు. ఈ రోజు మార్కెట్ ని బేస్ చేసుకొని రేపటి మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే ప్రెసెంట్ మార్కెట్ పొజిషన్ ఒకసారి చూస్తే నిఫ్టీ పొజిషన్ 50, 100, 200 ఈ 3 EMAs కి కూడా పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో ట్రెండ్ అనేది కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉండబోతుంది. సో నిఫ్టీ ఇక్కడున్న సపోర్ట్ పాయింట్ ని టచ్ చేసి అది కూడా 200 EMA ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ని టచ్ చేసి వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ 1 or 2 డేస్ వరకు కూడా కంప్లీట్ పాజిటివిటీ అనేది ఉంటుంది. అయితే 20 జూలై నుండి మార్కెట్ లో సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను. ఈ రోజు మార్కెట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే 20 జూలై రోజు ఏ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర అయితే మార్కెట్ హాల్ట్ అవుతుందో ఈ రోజు కూడా మార్కెట్ అదే పాయింట్ వరకు వచ్చింది. సో 20 జూలై నుండి ఈ రోజు అంటే 27th ఎండ్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ ఇదే పాయింట్ దగ్గర ఉంది అండ్ ఈ పాయింట్ ని నేను ఆల్రెడీ 20 జూలై రోజు చేసిన డైలీ అనాలిసిస్ వీడియోలో చెప్పాను. సో ఆ రోజు ఎవరైతే సైడ్ వైజ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీలో ఎంట్రీ అయ్యి ఉంటారో రేపటి మార్కెట్ లో వాళ్ళు ఎగ్జిట్ అవ్వండి, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుండి మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఉండబోతుంది. సో సైడ్ వైజ్ డైరెక్షన్ అనేది కంప్లీట్ అయింది, మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉండబోతుంది. సో ఎవరైతే ఆ స్ట్రాటజీస్ లో ఎంట్రీ ఇచ్చుంటారో వాళ్ళు రేపు ఎగ్జిట్ అవ్వండి. రేపటి నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి పాజిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే పొజిషన్స్ కానీ లేదా స్ట్రాటజీస్ కానీ యూజ్ చేయండి. సో రేపటి మార్కెట్ డైరెక్షన్ ఒకసారి చూస్తే నిఫ్టీ ఈ రోజు ఒక ట్రెండ్ లైన్ ని క్రియేట్ చేసింది. ఈ ట్రెండ్ లైన్స్ మధ్యలోనే హైయర్ హైస్ ని క్రియేట్ చేసింది. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మధ్యలోనే ఈ రోజు ఎంటైర్ మార్కెట్ ఉంది. సో రేపటి మార్కెట్ లో ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కి అవుట్ సైడ్ గానీ ఓపెన్ అయిందంటే మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆల్రెడీ చెప్పాను 16,591 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అలాగే చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్. ప్రెసెంట్ మార్కెట్ కి ఈ లైన్ అనేది లోయర్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇది ప్రెసెంట్ సపోర్ట్ లా బిహేవ్ చేస్తుంది. సో డెఫినెట్లీ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఇంకొంత టైం హాల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇదే ట్రెండ్ లైన్ లో కానీ మార్కెట్ ఓపెన్ అయింది అంటే అంటే ఈ రోజు క్రియేట్ అయిన ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ట్రెండ్ కానీ ఓపెన్ అయింది అంటే ఈ స్వింగ్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి. అండ్ ఇందులో ఒకవేళ మార్కెట్ కానీ ఈ సపోర్ట్ ని క్రాస్ చేసి లోయర్ డైరెక్షన్ వస్తే అప్పుడు ఒక చిన్న కరెక్షన్ ఉంటుంది. ఆ కరెక్షన్ తర్వాత మళ్ళీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ 2 సినారియోస్ లో ఏదో ఒకటి జరుగుతుంది. ఎయిదర్ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్స్ లో ఓపెన్ అయ్యి హైయర్ హై స్వింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒకవేళ మార్కెట్ గానీ దీనికి లోయర్ డైరెక్షన్ లో ఓపెన్ అయితే కొంత టైం వరకు హాల్ట్ అయిన తర్వాత దీని సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన రేపటి ప్రిడిక్టెడ్ డైరెక్షన్. అయితే ఎవరైతే నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనుకుంటారో మీరు ఫ్యూచర్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్ తీసుకొని
లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. నెక్స్ట్ 1 ఆర్ 2 వీక్స్ వరకు కూడా మార్కెట్ ఇంకా కంటిన్యూస్‌గా పాజిటివ్ డైరెక్షన్‌లోనే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు లాంగ్ పొజిషన్స్ గాని తీసుకుంటే నెక్స్ట్ 1 ఆర్ 2 వీక్స్‌లో మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్‌లో గాని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇది నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్. ఎక్స్‌పైరీ వచ్చేసి 4th ఆగస్ట్. సో, దీంట్లో మీరు డీప్ ఇన్ ద మనీలో ఉన్న సీఈ వాల్యూస్‌ని బై చేయండి. సో, ఎట్ ద మనీ దగ్గర బై చేయకండి. రేపటి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ గాని ఓపెన్ అయితే గ్యాప్ అప్ నుండి ఒక 3 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న డీప్ ఇన్ ద మనీలో బై చేయండి. అది కూడా సీఈ డైరెక్షన్‌లో. అలాగే ఒకవేళ మీరు స్ట్రాటజీస్‌ని కానీ యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయండి. ఈ స్ట్రాటజీస్‌ని గాని మీరు యూజ్ చేస్తే తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సక్సెస్‌కి ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, మీరు నార్మల్‌గా ట్రేడ్ చేయాలి అనుకుంటే డీప్ ఇన్ ద మనీలో సీఈస్‌ని బై చేయండి. అలాగే స్ట్రాటజీస్‌ని కానీ యూజ్ చేయాలి అనుకుంటే వీటిని యూజ్ చేయండి. వీటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. ఆప్షన్ స్ట్రాటజీస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్‌లో ఇవి ఫస్ట్ 2 వీడియోస్. సో, ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అలాగే రేపు ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకిచ్చే అడ్వైస్. అయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ప్రెజెంట్ మార్కెట్‌లో ఇంకా ఇన్వెస్టింగ్‌కి ఛాన్స్ ఉంది. సో, మీరు ఒకవేళ ఇన్వెస్ట్ గాని చెయ్యాలి అనుకుంటే ఈ పొజిషన్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇంకా పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ అనేది ఇంకా బ్రేక్ అవ్వలేదు. అంటే ఇక్కడున్న ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవ్వలేదు. మార్కెట్ ఈ సపోర్ట్‌ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. సో, నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ 16,825ని క్రాస్ చేయబోతుంది. సో, ఇది కానీ క్రాస్ అయిందంటే ఆ తర్వాత ఉన్న ట్రెండ్ లైన్ ఏంటి అనేది మనకి డే క్యాండిల్ స్టిక్ చూస్తే అర్థమవుతుంది. దీంట్లో మనకి నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్స్ కనిపిస్తాయి. సో, ప్రెజెంట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 16,825 అలాగే నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 17,355. సో, మార్కెట్ ఆల్రెడీ ఈ పాయింట్ వరకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ 1 వీక్‌లో ఈ పాయింట్ అనేది క్రాస్ అవుతుంది. అంటే ఈ రెసిస్టెంట్ అనేది బ్రేక్ అవుతుంది. అండ్ ఈ రెసిస్టెంట్ తర్వాత మార్కెట్ కొంత హాల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మూవ్‌మెంట్ అనేది ఉండబోతుంది. అంటే మార్కెట్‌లో ఇక్కడ క్రియేట్ అయ్యే ఈ హయ్యర్ హైస్‌ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైమ్ మార్కెట్ తీసుకున్న ఈ కరెక్షన్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ దగ్గర జరుగుతుంది. సో, నెక్స్ట్ క్రియేట్ అవ్వబోతున్న ఈ కరెక్షన్ అనేది ఈ రెసిస్టెంట్ దగ్గర జరుగుతుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయింది అంటే మార్కెట్ ఈ రెసిస్టెంట్ వరకు వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ మార్కెట్ గాని రివర్సల్ అయితే ఈ రెసిస్టెంట్ నుండి డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ ఇది పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో ఈ పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే ప్రెజెంట్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ గాని చేశారు అంటే నెక్స్ట్ 1, 2 మంత్స్‌లో మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్‌కే కాదు లాంగ్ టర్మ్‌లో కూడా మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ గాని బ్రేక్ అయింది అంటే మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, జూన్ మిడ్ నుండి మార్కెట్ కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంది. జూలై ఎండింగ్ వరకు కూడా ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే ఆగస్ట్ ఎండ్ వరకు కూడా ఈ ర్యాలీ ఇలానే ఉంటే ఈ రెసిస్టెంట్‌ని క్రాస్ చేయబోతుంది. సో, దీన్ని క్రాస్ చేసింది అంటే ఖచ్చితంగా హిస్టరీ హైయెస్ట్ పాయింట్‌ని టచ్ చేస్తుంది. సో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్‌గా జరిగింది. బట్ ఈ ఫ్లాట్‌గా జరిగిన మార్కెట్ ఈ సపోర్ట్‌ని తీసుకొని ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఉంది. అంటే నిన్నటి డైలీ అనాలిసిస్‌లో నేను ఒక పాయింట్ చెప్పాను. మార్కెట్ ఇక్కడ ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది. సో, ఈ సపోర్ట్ పాయింట్‌ని తీసుకొని ఇక్కడ ఎయిదర్ ఒక స్వింగ్‌ని క్రియేట్ చేస్తుంది లేదా ఇక్కడ నుండి మళ్ళీ ఈ రెసిస్టెంట్ లైన్ వరకు వెళ్తుంది అని చెప్పాను. సో, సెకండ్ కేస్ అనేది జరిగింది. మార్కెట్ ఈ పాయింట్ నుండి చాలా బ్యాలెన్స్డ్‌గా పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్ళింది. బ్యాలెన్స్డ్‌గా అంటే హయ్యర్ హైస్‌ని క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక రెసిస్టెంట్ అలాగే సపోర్ట్ ఈ 2 ట్రెండ్ లైన్స్ మధ్యలోనే ఈరోజు ఎంటైర్ మార్కెట్ ఉంది. అండ్ మార్కెట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఈ ఛానల్ బ్రేక్ అవ్వలేదు. సో, రేపటి మార్కెట్‌లో ఒకవేళ ఈ ఛానల్ ఇలానే కంటిన్యూ అయింది అంటే ఈ హయ్యర్ హైస్ అనేవి ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ సపోర్ట్ గాని బ్రేక్ అయింది అంటే మార్కెట్ ఇక్కడ నుండి సైడ్ వైస్ డైరెక్షన్ ఉంటుంది. ఈ 36,691 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఆర్ సపోర్ట్. సో, ఈ పాయింట్ దగ్గర మార్కెట్ కొంత టైం వరకు వెయిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్‌లో ఇంకా బయర్స్ సపోర్ట్ గాని ఉంటే మార్కెట్ ఈ స్వింగ్స్‌ని ఇంకా కంటిన్యూ చేస్తుంది. కంటిన్యూయస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ కంటిన్యూయస్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఇంకొక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే ఇక్కడ రెసిస్టెంట్ లైన్ ఉంది. ఈ రెసిస్టెంట్ లైన్‌ని మార్కెట్ దాటి వెళ్ళడం అనేది కొంతవరకు ఛాన్స్ లేదు. బట్ ఒకవేళ ఇక్కడ క్రియేట్ అయినట్టే ఫాల్స్ బ్రేక్‌ఔట్ గాని క్రియేట్ అయితే ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్‌ని క్రాస్ చేసి అంటే ఈ రెసిస్టెన్స్‌ని క్రాస్ చేసి అప్‌వర్డ్ డైరెక్షన్ వెళ్లి రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ నుండి కంప్లీట్ పాజిటివిటీ అయితే మనం ఇప్పుడే ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ అయినట్టు ఇంకొక ఫాల్స్ బ్రేక్‌ఔట్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదా దీనికి పారలెల్‌గా ఇంకొక లైన్ కూడా క్రియేట్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఈ ట్రెండ్ లైన్‌కి మనం ఒక కాపీ గాని తీసుకుంటే
దీన్నిలా ఎక్స్‌టెండ్ చేసుకుంటే మార్కెట్ నెక్స్ట్ మూవ్‌మెంట్ అనేది ఈ లైన్ వరకు కూడా వెళ్లి ఇలా నెగెటివ్ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా మార్కెట్ ఒకవేళ ఒక ట్రెండ్ లైన్ గాని క్రాస్ చేసి ఒక ఫాల్స్ బ్రేక్‌ఔట్ క్రియేట్ చేసింది అంటే దాన్ని కూడా మనం ట్రెండ్ లైన్‌లా తీసుకోవాలి. సో థట్ దీనికి ప్యారలెల్‌గా ఆ లైన్‌ని డ్రా చేస్తే నెక్స్ట్ మూవ్‌మెంట్ ఆ లైన్ వరకు వెళ్లి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ రేపటి మార్కెట్ గాని ఈ ట్రెండ్ లైన్‌ని క్రాస్ చేస్తే ఈ పాయింట్ వరకు వెళ్లి అప్పుడు మళ్ళీ నెగెటివ్ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్‌లో మనకి నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్స్ అయిన 36,691 అలాగే 36,930 ఈ 2 లైన్స్ బ్రేక్ అవ్వబోతున్నాయి. ఇవి ఎయిదర్ బ్రేక్ అవుతాయి లేదా ఈ పాయింట్ నుండి మార్కెట్ రివర్సల్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో యాక్చువల్‌గా ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ నుండి ఇలా పాజిటివ్ డైరెక్షన్ రావాలి. మార్కెట్‌లో బయర్ సపోర్ట్ హెవీగా ఉండటం వల్ల ఈ 100 ఈఎంఏ నుండే పాజిటివిటీని తీసుకుంది. సో నిఫ్టీలో మనకి ఈ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ నుండి రివర్స్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఈ 100 ఈఎంఏ నుండే పాజిటివిటీ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ ట్రెండ్ లైన్ వరకు వెళ్లి ఇక్కడ నుండి మార్కెట్ స్వింగ్ నెగెటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అయితే బ్యాంక్ నిఫ్టీలో రేపు ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా చేయాలి అంటే మార్కెట్ అయితే పాజిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి రేపటి మార్కెట్ ఎండింగ్ కూడా పాజిటివ్ గానే ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఒకవేళ పొజిషన్స్ తీసుకోవాలి అంటే పాజిటివ్ డైరెక్షన్స్ లోనే తీసుకోండి. ఫ్యూచర్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించింది తీసుకోండి. అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఆప్షన్ కాల్స్ ని ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో 4th ఆగస్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ లో మీరు డీప్ ఇన్ ద మనీలో ఉన్న సిఈ వాల్యూస్ ని బై చేసి ఉంచడానికి ట్రై చేయండి. ఒకవేళ రేపు క్యాపప్ కానీ ఓపెన్ అయితే ఏదైతే పాయింట్ నుండి ఓపెన్ అవుతుందో అక్కడ నుండి 4 ఆప్షన్స్ ని వదిలేసి సిఈలో అక్కడ ఉన్న ఇన్ ద మనీలో ఉన్న వాల్యూస్ ని బై చేయండి. అలాగే ఒకవేళ మీరు స్ట్రాటజీస్ ని గానీ యూజ్ చేయాలి అనుకుంటే ఆప్షన్స్ లో మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ యూజ్ అవుతాయి. సో వీటిని గానీ యూజ్ చేశారు అంటే తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అలాగే మీ ట్రేడ్ లో సక్సెస్ రావడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా మీరు ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రాఫిట్స్ రావడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ దగ్గర గాని మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే మార్కెట్ లో నెక్స్ట్ ఉండబోయే బుల్ డైరెక్షన్ ని మీరు ప్రాఫిట్ లా తీసుకోవచ్చు. సో ఇది ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్. అండ్ ఇది ఓవరాల్ గా ఈ రోజు డైలీ అనాలిసిస్. ఈ డైలీ అనాలిసిస్ వీడియో గానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ ని సపోర్ట్ గానీ చేయాలి అనుకుంటే కిందున్న లింక్స్ నుండి జెరోదా లేదా అప్‌స్టాక్స్ నుండి అకౌంట్స్ తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ అకౌంట్స్ ఓపెన్ కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ వితిన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా techshades1@gmail.com కి మెయిల్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.